ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్ నెంబర్ 30 బస్ స్టాప్ ఏదైతే ఉందో ఇక్కడున్న ప్రజలందరూ ఎవరైతే బస్ స్టాప్‌కి వస్తూ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఇక్కడ కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఇక్కడ ఒకటి నిర్వహించడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఇది 4 ఏళ్ల క్రితమే ఇక్కడ ఈ బస్ స్టాప్‌లోని ఇది పెట్టడం కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఇది ప్రధానంగా బస్ స్టాప్స్‌లో పెట్టడానికి గల రీజన్స్ ఏంటి అనేది మనం ఒకసారి గనుక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఈ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఒక్కసారిగా మనకి చూసుకున్నట్లయితే బస్సు ఎక్కే ముందు కావచ్చు, లేకపోతే బస్సులో కావచ్చు, ఒక్కసారిగా బీపీ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా డౌన్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలోని చాలామంది సైలెంట్‌గా కూర్చుండిపోవడం, తర్వాత దాని నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టడం. సో, ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కంగారు పెట్టే విధానంగా ఉంటుంది. కాబట్టి బస్సు ఎక్కే వాళ్ళు కావచ్చు, లేకపోతే బస్సు దిగే వాళ్ళు కావచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని మన బీపీ లెవెల్ ఎలా ఉంది, ఏంటి, మన హార్ట్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు కొట్టుకుంటుంది, ఏంటి అని చెప్పి కూడా ఇక్కడ మనకి ఒక సిస్టమ్ అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది మనకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నార్మల్‌గా మనం బీపీ చెకప్ లేకపోతే షుగర్ టెస్ట్‌లు ఇవన్నీ చేసుకోవడానికి క్లినిక్స్‌కి వెళ్తూ ఉంటాము. బట్ అంత దూరం వెళ్ళేదానికన్నా కేవలం బస్ స్టాప్‌లో ఉన్నప్పుడు ఊరికే ఖాళీగా టైం పాస్ చేయకుండా మన బీపీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే మన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా మన హార్ట్ ఏ విధంగా ఉంది అని చెప్పి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇది కనిపిస్తుంది కదా, ఇందులో మన హ్యాండ్ అన్నది పెట్టుకోవాలి. సో దీన్ని బట్టి మన బీపీ ఎలా ఉంది, ఏంటి, తక్కువగా ఉందా లేకపోతే ఎక్కువగా ఉందా మన బీపీ అన్నది ఇక్కడ మనకి రీడింగ్ రూపంగా ఇక్కడైతే మనకి చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఏ విధంగా పెట్టాలి ఏంటి అన్నది ఇక్కడ మనకి చూడండి ప్రాసెస్ అంతా కూడా పెట్టడం జరిగింది. అంటే కొత్తగా వచ్చేవాళ్ళు, అంటే లోపలికి వచ్చే వాళ్ళకి ఎలా దీన్ని మనం యూజ్ చేయాలి, ఎలా హ్యాండ్ అనేది పెట్టుకోవాలి, లేకపోతే ఎలా రీడింగ్ అనేది మనకు తెలుస్తుంది అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు బీపీ చెక్ చేసేది మనకి నర్సులు చేతికి అనేది ఆ పట్టి వేయడం కానీ, లేకపోతే ప్రెస్ చేయడం కానీ, దాన్ని బట్టి మనకి బీపీ చెకప్ అనేది తెలుస్తూ ఉంటుంది. బట్ ఈ ఆధునిక కాలంలోని అంటే ఈ మిషన్స్ దీనిలో పెట్టడం వల్ల ఇక్కడ మనకి ఎటువంటి డాక్టర్ కానీ, నర్స్ కానీ ఎవరి సహాయం కూడా అవసరం లేదు. జస్ట్ మనంతట మనమే మన బీపీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయన్న విషయం అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ చూడండి, ఇన్సర్ట్ ఆర్మ్ పాస్ట్ ఎల్బో, అండ్ ముఖ్యంగా మన చేతిని ఇందులో పెట్టాలి. అది ఏ విధంగా పెట్టాలి, ఎల్బో డౌన్కి ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత టర్న్ యువర్ బాడీ టు ద సైడ్. సో అది మనకి ఏంటంటే ఇట్లా సైడ్కి తిరగాలి. సో ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఆ బాడీని మనం ఏ విధంగా పెట్టాలి, ఆ పోజ్ ఏ విధంగా పెట్టాలి, వన్స్ ఎల్బో హ్యాండ్ అనేది లోపల పెట్టిన తర్వాత అనేది అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత సిట్ అప్ స్ట్రైట్. సో చాలా స్ట్రైట్గా కూర్చోవాలి. దాన్ని బట్టి తర్వాత బాడీ మోషన్. సో బాడీ మనకి ఏ విధంగా పెట్టుకున్నాము ఏంటి అన్నది కూడా చాలా నోట్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ప్లీజ్ రిలాక్స్, ట్రై నాట్ టు మూవ్ అండ్ టాక్. సో ఇది మనం పెట్టుకున్నప్పుడు మూవ్ అవ్వడం కానీ, లేకపోతే మాట్లాడడం కానీ ఎటువంటిది కూడా చేయకూడదు. జస్ట్ సైలెంట్గా స్ట్రైట్గా కూర్చొని మన బాడీ పొజిషన్ అంతా కూడా, కండిషన్ అంతా కూడా నార్మల్గా పెట్టుకోవాలి. అప్పుడే మనకి మన బీపీకి సంబంధించి ఏ విధంగా ఉంది అన్నది ఇక్కడ మనకి నోట్ డౌన్ చేస్తూ ఉంటుంది. అండ్ నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ నాకు బీపీ లెవెల్స్ హైగా ఉన్నాయా లోగా ఉన్నాయా అనేది చూపించట్లేదు. బట్ నార్మల్గా చూడొచ్చు, ఇది చూడండి. సో ఈ విధంగా ఇది మొత్తం కూడా రీడింగ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మన బీపీ లెవెల్స్ కనుక తక్కువగా ఉన్నట్లయితే సో దానికి ఏం చేయాలి ఏంటి, ఒక్కసారిగా బీపీ కనుక తగ్గినట్లయితే సాల్ట్ వాటర్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది, లేకపోతే ఒక క్షణం కూర్చొని వెళ్తూ ఉంటారు, లేకపోతే దానికి తగ్గట్టు ఒకసారిగా బీపీ ఒకవేళ హైగా ఉంటే మనం సాల్ట్ అనేది తక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతూ ఉంటాయి. సో బస్ స్టాప్కి వచ్చిన తర్వాత కేవలం మనం ఏంటంటే ఈ పరిసరాల్లోని గవర్నమెంట్కి సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మన హెల్త్ కండిషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మన ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి బస్ స్టాప్స్లో, రైల్వే స్టేషన్స్లో ఏ ఎక్విప్మెంట్స్ పెడుతూ ఉన్నారు, అవి ఎంతవరకు జనాలకి యూజ్ అవుతూ ఉన్నాయి అన్న దాని మీద ఒక్కసారి మనం ఏంటంటే గ్రహించాలన్నమాట. మన చుట్టుపక్కల ఏమున్నాయి, అవి ఏ విధంగా యూజ్ అవుతూ ఉంటాయి, అవి ఎందుకు పెట్టారు బస్ స్టాప్స్లోని అన్న దానిపైన ఒక్కసారిగా మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రత పెట్టాలి. బస్సు వచ్చేసరికి టైం పడుతుంది, సో ఏదో మనం కూర్చుందాం, రీల్స్ చూద్దాం, లేకపోతే మాట్లాడుకుందాం, లేకపోతే ఇంకేదో చేద్దాం అని కాకుండా అసలు మన చుట్టుపక్కల ఏవేవి ఉన్నాయి, ఇవి మనకి ఎంతవరకు యూజ్ అవుతూ ఉంటాయి, ఇవి నిజంగానే ఎందుకు ఇక్కడ పెట్టారు, జనాలకు ఉపయోగపడేది కాబట్టి మనకి ఇక్కడ పెట్టారు అని చెప్పి కొంచెం అవగాహన కలిగించాలి. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి ఇది ఇక్కడ పెట్టినప్పటికీ జనాలకి ఏమాత్రం కూడా అవేర్నెస్ లేకపోవడం, అంటే చెప్పేవాళ్ళు లేకపోవడం కావచ్చు, లేకపోతే దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలని తెలియకపోవడం కావచ్చు. ఇప్పటికీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆల్రెడీ మనం ఈ వీడియో చేస్తూ
చూస్తూ ఉంటే చాలామంది ఏంటిది అని కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 4 ఏళ్ల నుంచి ఇది ఇక్కడ పెట్టినప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా, వన్స్ ఇది తెలిసిన తర్వాత చాలామంది వచ్చి వాళ్ళ యొక్క బీపీస్ని చెక్ చేసుకోవడానికి అయితే రావడం జరిగింది. సో ఇదే అనమాట మన ఈ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఏంటంటే ప్రజల్లోనికి అవేర్నెస్ కల్పించాలి అన్నదైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. రైట్, అయితే ఇప్పుడు మనం ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఏంటి అదే కనుక్కున్న తర్వాత ఇక్కడ ఇలాంటిది పెట్టారా, బీపీ చెక్ చేసుకునేది పెట్టారా అని చెప్పి చాలామంది ప్యాసింజర్స్ వస్తూ ఉన్నారు. అండ్ మనతో ఒకరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది టీఎస్ గవర్నమెంట్ చాలా మంచి అది బీపీ ప్లస్ పల్స్ చెక్ చేసుకునేదానికి మంచిగా ఉచితంగా అది పెట్టుండారు. చాలా మందికి నోటీస్ చేయలేకపోతున్నారు. ఎందుకు నోటీస్ చేయలేకపోతున్నారు? అక్కడ ఖచ్చితమైన తెలుగు బోర్డు లేదు. ముఖ్యంగా అది ఎక్కడ మనం చెక్ చేసుకోవాలన్నా కానీ ఏ హాస్పిటల్లో కూడా మినిమం 100 రూపీస్ వరకు అవుతుంది. టీఎస్ గవర్నమెంట్ ప్లస్ ఎంజీబీఎస్ మన బస్ స్టాండ్లో ఉచితంగా అది పెట్టుండారు. చాలా యూస్ఫుల్గా ఉండదు. నేను కూడా చెక్ చేసుకున్నాను. మాది ఆంధ్ర, కడప మాది ఆంధ్ర. నేను వచ్చి చెక్ చేసుకున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే అక్కడ నోటీస్ చేసుకునేదానికి తెలుగులో బోర్డు లేదు. ముఖ్యంగా ఇది మీకు ముందే తెలుసా, లేకపోతే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి నేను వచ్చి అక్కడ అడిగాను, ఏం చేస్తున్నారు మీరు అని. దానివల్ల నాకు అది తెలిసింది. అక్కడ కానీ బోర్డు ఉంటే నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉండేది కాదు. చాలా బాగుంది. అది అందరూ యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇలా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఇక్కడ బీపీ, షుగర్ అండ్ పల్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ పెట్టారు కాబట్టి ఇది జనాలకి ఎంతవరకు యూజ్ అవుతుంది? యూజ్ అవుతుంది మేడం. ఏమన్నా వాళ్ళు టెన్షన్ పడతా ఉన్నా మనం చెక్ చేసుకున్నా కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు కనుక్కోవచ్చు. అదే పలానా ఇబ్బంది ఉండదు, నాకు పలానా ప్రాబ్లం ఉందని వాళ్ళు జాగ్రత్త పడవచ్చు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము చేస్తున్న తర్వాత మీరు అది ఏంటి అని తెలుసుకోవడానికి దగ్గరికి వచ్చారు అండ్ మాట్లాడడానికి కూడా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి, ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్కి చాలా మందికి ఏంటంటే అది అసలు ఎందుకు పెట్టారు ఏంటి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎందుకు పెట్టారు ఏంటి అనే అవగాహన లేకపోవడం వల్ల పెట్టి 4 ఏళ్ల పైనుంచి అవుతున్న కొద్దీ జనాలకి ఇంకా తెలియకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. సో ఏదైనా సరే ముఖ్యంగా నోటీస్ బోర్డు మొత్తం అదంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెట్టారు. సో అందరికీ అర్థమయ్యేటట్టు, ఎందుకంటే బస్ స్టాప్ అనేసరికి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వస్తూ ఉంటారు. అది ఏంటి అని చెప్పి తెలియని వాళ్ళకి తెలిసేలా ఉండాలంటే అన్ని లాంగ్వేజెస్లోని వాళ్ళకి అవైలబుల్గా చదువుకునేటట్టు మీరు బయట కనుక పెట్టినట్లయితే వాళ్ళకు ఒక అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇది ఆలోచించి ఈ బస్ స్టాపుల్లోని ఇలాంటివి పెట్టడం వల్ల ప్రజలకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ టెన్షన్స్ పడుతూ ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి బీపీ లెవెల్స్, పల్స్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది చెక్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా అందరికీ అవగాహన కలిగించేటట్టు, అలాగే అందరికీ అర్థమయ్యేటట్టు అన్ని లాంగ్వేజెస్లో కనుక బయట మీరు బోర్డు కనుక పెట్టినట్లయితే జనాలకి ఇంకా బాగా తెలుస్తుంది అని అయితే ఇక్కడ ఆల్రెడీ మన వీడియో చూసి వెళ్ళి చెక్ చేసుకున్న వ్యక్తి అయితే మనతో చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ పవన్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.